మేము మీకు తెలిసిన గుర్తుపట్టింది తెలియని అని ఇప్పుడు చెప్తాను. ఆచార్య చెప్తారు. మీరు ఇప్పటివరకు ఏమేమి చూసిండ్రు? ఏమేమి అవపడ్డాయి మీకు? ఏమేమి శిల్పాలు? ఇంకా ఇంకోటి మర్చిపోయినరు, ఇంకా 2 మర్చిపోయినరు. మీరు నాకు చెప్పిండ్రు ఇందాక. నంది ఇంకా ఇంకేం మర్చిపోయినరు? ఇందాక ఇక్కడ మనం చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం, ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. ఇంకా ఇంకా చేతులు ఏమో పట్టుకున్నారు వాళ్ళు. ఏం పట్టుకున్నారు చేతులు? ఇంకా కొడలు కాకుండా మొలలు కాదు, చేతులు ఏమో పట్టుకున్నారు. మనం డాన్స్ చేయాలంటే ఏం కావాలి? మ్యూజిక్ కావాలి. ఆ మ్యూజిక్ ఎట్లా వస్తుంది? మైక్తో వస్తుందా? డీజే కాదు, డోలు కావాలా? ఆ డోళ్ళు ఉన్నాయా వాళ్ళ చేతిలో? చూసిండ్రా? ఎంతమంది చూసిండ్రు డోలు? ఇంకేం చూసిండ్రు? ఇంకేం చూసిండ్రు? మరి ఏంటి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? తెలంగాణ. మన జిల్లా? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దీన్ని ఏమంటారు? త్రికూట ఆలయం. మనల్ని కాకతీయులు అనేటువంటి రాజులు పరిపాలన చేసిండ్రు. వాళ్ళ రాజధాని ఎక్కడ? మనకు హైదరాబాద్ గారి రాజధాని. అట్లా వాళ్ళకి ఓరుగల్లు, వరంగల్ రాజధాని. దేవుళ్ళు కాకుండా గుళ్ళలకు పోతే ఇంకేం అవపడతాయి? ఇప్పుడు మీరు ఇక్కడ చూసి ఇందాక చెప్పిండ్రు, శివుడు కాదు, ఆలయాల్లో దేవుడి యొక్క పురాణాలతో పాటు, దేవుడి విగ్రహాలతో పాటుగా మనం ఏం చేస్తాం? వ్యవసాయం చేస్తాం, లేదు డ్యాన్స్ చేస్తాం. సంతోషం గురించి చేస్తామా చేయమా? అవన్నీ కూడా ఉన్నాయి కదా ఇందులో. యుద్ధానికి వెళ్తారు, యుద్ధం చేస్తారు. ఇప్పుడు సైనికులు యుద్ధం చేస్తుంటారు భారతమాత గురించి బార్డర్లో మనందరిని కాపాడుకోవడానికి. అట్లా ఇందులో యుద్ధం చేసేటువంటి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయా? కత్తి అవి పట్టుకొని. అవన్నీ కూడా ఉంటాయి గుళ్ళల్లో. అవన్నీ కూడా అంటే అటు దేవుడి గురించి ఉంది, మనం ఏం చేస్తున్నామో ఉంది, ఏం చేయాలి అనేటువంటిది కూడా మనం విగ్రహాల్లో తెలుసుకోవచ్చు. ఎందుకు పోవాలి ఆలయం? మేము శ్రీ శివరామకృష్ణ విద్యాలయం, మచ్చపాడు, హరిమెట్ట మండలం, జనగామ జిల్లా నుంచి వచ్చామండి. ఈరోజు ఈ త్రికుటాలయం చూడడానికి పిల్లలకు కొద్దిగా శిల్పకళ కానీ, అట్లాగే దేవాలయం పైన, సంస్కృతి పైన, మన సాంప్రదాయాల పైన కొద్దిగా అవగాహన కోసం ఈరోజు మేము అట్లాగే జీడికల్ జాతర సందర్శించి దాని నుంచి నేరుగా మన జిల్లాలో చారిత్రకమైనటువంటి ఈ ఆలయం నిడిగొండ గ్రామంలో ఉన్నటువంటి త్రికుటాలయాన్ని, ఈ త్రికుటాలయం యొక్క చరిత్రను, ఈ త్రికుటాలయం ఉన్న పరిస్థితిని, త్రికుటాలయంలో మనకు కావాల్సిన పిల్లలకు తెలవాల్సిన విషయాలన్నింటినీ కూడా మనము ఇక్కడ తెలుసుకోవడానికి, చూడడానికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కృష్ణమాచార్య గారు ఈ స్థల వివరణ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చిత్రకళ కానీ, శిల్పకళలు కానీ, అట్లాగే ఈ ఆలయం యొక్క పురాతన కట్టడాల గురించి కానీ,
ఈ ఆలయం ఆధారంగా ఎన్ని ఆలయాలు ఉండేవి, తర్వాత కాకతీయుల సామ్రాజ్యం గురించి అన్ని విషయాలు మాకు ఈరోజు ఈ సందర్శించిన తర్వాత మేము విద్యార్థులకు కొద్దిగా అవగాహన ఇవ్వగలిగాము అని అనుకుంటున్నాము. బ్యాగ్ ఇవ్వండి. ఆలయాలను ఎప్పుడు చూడలేదు. 1000 స్తంభాల గుడికి పోయినాం కానీ ఇంత క్లారిటీగా అసలు తెలుసుకొని 1000 స్తంభాల గుడికి పోవాలి. పోతే అన్ని క్లారిటీగా తెలుస్తాయి అన్నమాట. కానీ అక్కడ చూసి వచ్చినాక ఇక్కడ తెలుసుకుంటే ఏం తెలియదు. కానీ కొంచెం మంచిగా అర్థమైంది. చాలా బాగుంది. అంటే బాగా అనిపిస్తుంది సార్, కానీ రియల్గా చూస్తుంటే బాగుంది. ఇట్లా శిల్పాలను విడదీసి చెప్తుంటే అసలు అర్థం కాకపోవడంతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. గుడి ఉంటే బాగుంది. ఇంకా 1000 స్తంభాల గుడికి వెళ్తే ఇక్కడ చూసి అక్కడికి పోవడం కాదు, ఇక్కడ చూసి అక్కడికి పోవడం కాదు. చెప్తున్నారు కదా సార్, కాబట్టి కంపల్సరీ కొంచెం